పొగ తాగడం ఆరోగ్యానికి హానికరం. ఒకవేళ మీరు ప్రెగ్నెంట్ అయితే మీ భర్త కాల్చే సిగరెట్ వల్ల మీ కడుపులో ఉన్న బిడ్డకు ఏ ప్రమాదం లేదనుకుంటున్నారా? మీరు ప్రెగ్నెంట్ కాకపోతే చైన్ స్మోకర్ అయిన మీ హస్బెండ్ నుంచి మీకు ఏ విధమైన రిస్క్ ఉండదనుకుంటున్నారా? అయితే ఇది తప్పకుండా చూడాలి మీరు. నేను మీ డాక్టర్ రాధామాధవి, ఆబ్స్ట్రిషన్ గైనకాలజిస్ట్, సాయిపదం హాస్పిటల్, పొగతోట మెయిన్ రోడ్, నెల్లూరు. మీరు పొగ తాగరు, మీరు సేఫ్ అనుకుంటున్నారు, ఫైన్. కానీ పాసివ్ స్మోకింగ్ అంటే తెలుసా? మీరు తాగకపోయినా స్మోక్ చేసే వారిలో ఉండేంత నికోటిన్ మీ శరీరంలోకి ప్రవేశిస్తుంది పక్క వారి ద్వారా. అది మీ లంగ్స్ కి వెళ్తుంది, మీ బ్లడ్ లో కలుస్తుంది, మీ గర్భాశయానికి వెళ్తుంది, ప్లసంటా ద్వారా మీ బిడ్డను కూడా చేరుకుంటుంది. మీ బాడీ మొత్తం నికోటిన్ మయం అవుతుంది. స్త్రీలకు పాసివ్ స్మోకింగ్ వల్ల ఓవేరియన్ ఫంక్షన్ తగ్గుతుంది, సర్వైకల్ క్యాన్సర్ రిస్క్ పెరుగుతుంది, ఇన్ఫర్టిలిటీ రిస్క్ ఉంటుంది, ప్రెగ్నెన్సీలో కాంప్లికేషన్స్ కూడా వస్తాయి, ప్రీమెచ్యూర్ డెలివరీ రిస్క్ ఎక్కువ అవుతుంది, పుట్టే బిడ్డ వెయిట్ తక్కువ పుడతారు. ఇవి నేను చెప్పడం కాదు, రీసెర్చ్ చెప్తోంది, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్తోంది. 25 సంవత్సరాలుగా నేను వేలాది మంది స్త్రీలను చూశాను. దయచేసి మగవారందరూ పొగ తాగడం మానేయాలని కోరుకుంటున్నాను. ఈ రీల్ ని స్మోక్ చేసే మీ భర్తలకు తప్పకుండా షేర్ చేయండి. మీ బిడ్డ ప్రాణాలను కాపాడండి.